నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన శెట్టిపల్లి జయశ్రీ, శెట్టిపల్లి స్వీటీ, శెట్టిపల్లి రియాన్స్ పట్టణ కేంద్రంలోని శివాజీనగర్ రహదారిపై వస్తుండగా పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. యువతి టైలరింగ్ కు వెళ్లి వస్తుండగా అతడు గొడ్డలితో దాడి చేశారు. అడ్డుకుపోయిన యువతి బంధువులైన మహిళపై కూడా దాడి చేయడంతో ఆమె గాయపడింది. ఈ ఘటనలో శెట్టిపల్లి స్వీటీ అక్కడికక్కడే మృతి చెందింది. జయశ్రీ, రియాన్స్ తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన మెరుగైన వైద్యం కోసం వారిని నిర్మల్ జిల్లా కేంద్రం ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఖానాపూర్ పట్టణంలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం అందాజా 1:30 సమయంలో అంబేద్కర్ నగర్లో ఈ జూకంటి శ్రీకాంత్ అని 27 ఇయర్స్, అలక్య అని పక్కనే వాళ్ళ నేబర్స్ ఉంటారు. వీరిద్దరూ 9 ఇయర్స్ లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేసుకుంటే ఆ మధ్యనే అమ్మాయికి వేరే సంబంధం చూసి ఆమెకు వేరే సంబంధం చూసారు. అప్పుడు ఇతనితో విభేదాలు వస్తే సామరస్యంగా పెద్దల సమక్షంలో మా అమ్మాయి వెంబడి రావద్దని చెప్తే ఓకే అని చెప్పి అతను గమ్మునే ఉండే. అయితే ఈరోజు మధ్యాహ్నం అంతటి టైంలో అమ్మాయి అలెక్య ఇది టైలరింగ్ పోయి వస్తున్న సమయంలో అలా వదిలే ఈమె వస్తున్న సమయంలో రోడ్డులోనే అతి దారుణంగా ఇతను అమ్మాయిని నరికి చంపడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ చాలా దారుణమైంది. ఇమ్మీడియట్గా మా స్పెషల్ టీమ్స్ తయారు చేసినాము. అతన్ని ఇమ్మీడియట్గా పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ముందు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి ఇమ్మీడియట్గా అతన్ని అతి తొందరలోనే అరెస్ట్ చేస్తాం. మన ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సీతక్క గారు దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. మాతో కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు ఇమీడియట్ పట్టుకుంటే మేము కూడా కాన్ఫిడెంట్ చెప్తున్నాము. అతన్ని అతి త్వరలో అరెస్ట్ చేస్తాము. ఇది అతి దారుణమైన చర్య కాబట్టి ఇతని తగిన శిక్ష పడే విధంగా మా యొక్క దర్యాప్తు కూడా చేస్తాం. గతంలో పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఫిర్యాదు చేశారా సార్ అతని మీద ఏమన్నా? అయితే ఇంతకుముందు వాళ్ళు ఏదైతే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు డిఫరెన్స్ వచ్చినాయో అప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. వాళ్ళు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి మేము మా జోలికి రామని చెప్పి రాసిచ్చారు. వాళ్ళు కూడా సాటిస్ఫై అయిపోయినారు. మళ్ళీ ఫిర్యాదు ఏమి రాలేదు. ఈ మధ్య ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ ఏమో వచ్చినట్లది. అంటే ఎఫ్ఐఆర్ కాలేదు సార్? అప్పుడు ఎఫ్ఐఆర్ ఏమి ఉండదు. ఎఫ్ఐఆర్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలే. జస్ట్ మేము వీళ్ళు లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకున్నామని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. విషయం కూడా రాలేదు. ఈ మధ్యనే మళ్ళీ ఇక వీళ్ళు వేరే సంబంధం చూసేసరికి అతను కసి పెంచుకొని ఈ దారుణంగా కొడగట్టడం జరిగింది.